ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని శుభవార్త అయితే అందించిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు 3 సెంట్లు మరియు 2 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 4,00,000 రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలలోకే డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఎవరెవరికి ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారిలో ఎవరెవరికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది, 3 సెంట్లు మరియు 2 సెంట్లు ఎప్పటి నుంచి మనకు పంపిణీ చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క పాయింట్ను కూడా మీరు క్లారిటీగా తెలుసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో చాలామంది మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి విషయం అయితే అర్థం కాదు. సో అర్థం కాకుండానే పోయి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇది తక్కువైంది, అది తక్కువైంది, మీ పేరు మీద ఇది ఉంది, సో ఇట్లాంటి రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడు మీకు ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్నప్పుడు బెనిఫిట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్తో ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి అందరికీ కూడా మీకు లైక్ సింబల్ పక్కనే షేర్ గుర్తు కనిపిస్తుంది, బాణం గుర్తు, దాన్ని క్లిక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులను గుర్తించి ఒక్కొక్క లబ్ధిదారునికి అర్హత కలిగి ఉంటే వారికి కొన్ని రకాల పథకాలను అమలు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దిశానిర్దేశం అధికారులకు చేయడం జరిగింది. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలను ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్ని బట్టి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబీకుల్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్స్ కానీ ఇలాంటి కేటగిరీలో ఉన్నవారు ఎవరు కనుక లేకపోతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మీ పేరు మీద ఇల్లు గతంలో లేకుండా ఉంటే మీకు నేరుగా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బులు లేకపోతే ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణ శాఖ సంస్థ కింద మనకు పేదలందరికీ కూడా ఉచిత ఇళ్ల నిర్మాణం పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి అందులో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి వారిని తీసుకొని వారికి దాదాపు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2,39,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పించడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. టోటల్గా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా 4,00,000 రూపాయల వరకు ఇంటికైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు కలిగి ఉండి ఇల్లు కూడా లేనటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,00,000 మందికి పైగా ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఆ ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వారు గ్రామీణ ప్రాంతాలలో అయితే 3 సెంట్లు ఇంటి స్థలం, పట్టణ ప్రాంతాలలో అయితే 2 సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే కేటాయించాలని ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త చెప్పింది. నెలాఖరులోగా అంటే మనకు ఈ నెలాఖరులోగా 1,00,000 మందికి ఈ యొక్క ఇళ్ళనైతే మేము పంపిణీ చేస్తాము అనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. కేంద్రం నుంచి మంజూరు కాబోతున్నటువంటి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అయితే మనకు ఈ విధంగా శుభవార్తను అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఎన్టీఆర్ 2.0 గృహ నిర్మాణ పథకం కింద ఈ యొక్క డబ్బులనైతే మనకు అందిస్తారండి. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి 2,00,000 మంది ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ యొక్క అర్హత ప్రమాణాలను కనుక మనం చూసుకున్నట్లయితే
సో, సొంత ఇల్లనేది ఎక్కడ గూడా ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఏ వ్యక్తి పేరు మీద గూడా ప్రభుత్వం నుంచి ఈ గతంలో గాని, ఇప్పుడు గాని మంజూరనేది చేసుకొని ఉండకూడదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్, రేపు చాలామంది ఏమనుకుంటారంటే, నా పేరు మీద ఇల్లు లేదు. మా మదర్ పేరు మీద ఉంది. మా నాన్న పేరు మీద ఉంది. సో, నాకు ఇల్లు కావాలి అనుకుంటారు. సో, మీరందరూ ఒకే రేషన్ కార్డ్‌లో ఉంటే మాత్రం ఇలా వర్తించదు. ఒకవేళ మీకు ఇల్లు కావాలి అనుకుంటే, మీరు చేయాల్సిన పనేందంటే, మీరు సెపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవాలి. మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వారి పేరు మీద ఇల్లనేది లేకుండా ఉండాలి. ఇంకా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో, మేము గతంలో ఒక ఇల్లు తీసుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి మేము ఇల్లు అమ్మేసాము. ఇప్పుడు కొత్తగా మాకు ఇల్లు కావాలి అనేసి చాలామంది ఇలా అనుకుంటుంటారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనకు 2 రకాల ప్రభుత్వాల టైంలో మనకు ఇల్లులు మంజూరయ్యాయి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఇల్లు మంజూరైంది. అండ్ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎంగా చేసినప్పుడు ఆయనే ఇల్లు మంజూరు చేశారు. సో, మనకు జగన్ గారు ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్‌గా లాస్ట్ ఇయరే కాబట్టి, అంటే మనకు 2019 నుంచి మనకు కాబట్టి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బ్యాక్ కాబట్టి, మనకు ఆ ఇల్లునైతే ఇప్పుడు మనకు ఆ ఇళ్లలో వచ్చిన వారికి మాత్రం తిరిగైతే ఇల్లైతే రాదు గానీ, మనకు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే, కొత్తగా ఇల్లు ఎవరైనా కట్టుకుంటే, ఆ ఇంటిని ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ అనేది చేశారు. ఇప్పుడు చాలామంది ఈ ఈ యొక్క విషయంలో లాక్ అయిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్లని చెప్పేసి ఇచ్చారు. ఆ ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నటువంటి వారికి తాజాగా జగన్ గారి గవర్నమెంట్‌లో కూడా ఇళ్ల పట్టాలొచ్చాయి. అలాగే మనకు ఇళ్ల స్థలాలొచ్చాయి. సో, మనకు వాటితో పాటు ఇల్లు కూడా కట్టుకున్న వారు చాలామందున్నారు. కానీ కొంతమందికి ఎవరైతే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్‌లో ఇల్లొచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వీరికి మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి ఇల్లులనేది మంజూరు కాలేదు. ఎందుకు మంజూరు కాలేదు అని చెప్పి చాలామంది నన్ను పర్సనల్‌గా అడిగారు. అలాగే కామెంట్ కూడా చేశారండి. సో, ఎందుకని కాలేదంటే, మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇళ్లలో మనకు జియో ట్యాగింగ్ చేసేశారు. ఇప్పుడు మన రేషన్ కార్డ్ పేరు కొట్టినా, లేదా మన ఆధార్ కార్డ్ నంబర్ నొక్కినా, ఈ రెండిట్లో ఏది చేసినా సరే మన రేషన్ కార్డ్ నంబర్ గానీ, మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ గానీ కొట్టామంటే ఆన్‌లైన్‌లో గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి పోర్టల్‌లో కొట్టామంటే వెంటనే మనం గతంలో మన పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళని తీసుకొనొచ్చి చూపిస్తుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మదర్ పేరు మీదో, మీ ఫాదర్ పేరు మీదో ఇల్లొచ్చిందనుకోండి. ఇప్పుడు వాళ్ళ కొడుకు అదే రేషన్ కార్డ్‌లో ఉండి, ఈ కొడుకుకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేశారనుకోండి, వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి లింక్ చూపిస్తుంది. సో, ఎందుకనంటే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం సంబంధించినటువంటి పథకం అనేది మనకు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్‌ని రెఫరెన్స్‌గా తీసుకుంటున్నారు. ఈ రేషన్ కార్డ్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు కాబట్టి, మన ఆధార్ నంబరు ఆల్రెడీ రేషన్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉంటుంది. ఈకేవైసీ అయి ఉంటుంది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయి ఉంటుంది. సో, మీరు రెంట్ హౌస్‌లో ఉన్నా సరే మీ పేరు మీద ఎక్కడా కూడా ఇల్లు అనేది ఉండకూడదు. ఇల్లు లేకుండా ఉంటే మాత్రమే మీకు గ్రామీణ ప్రాంతాలలో మీరు నివసిస్తున్న వారైతే మీకు డైరెక్ట్‌గా 3 సెంట్లు అనగా 18 అంకణాలు ఇంటి స్థలాన్నయితే మీకు పంపిణీ చేస్తారు. అలాగే మీరు ఒకవేళ పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారైతే 12 అంకణాలు అనగా మనకు 2 సెంట్లు ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మొత్తంగా మనకు ఈ విధంగా 3 సెంట్లు మరియు 2 సెంట్లు ఇంటి స్థలం అనేది మనకు రేషన్ కార్డ్ మీద ఆధారపడి మన అర్హతలనైతే సూచిస్తుంది. కాబట్టి రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు మీరొకసారి చెక్ చేసుకోండి. గతంలో మీకు ఏ గవర్నమెంట్‌లో ఇల్లొచ్చిందో ఆ గవర్నమెంట్ పక్కన పెట్టేసి మీ మీ పేరు గనక ఆన్‌లైన్‌లో గనక లేకపోతే ఎటువంటి టెన్షన్ పడకుండా మీరైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇస్తున్నటువంటి ఆ 2 సెంట్లు మరియు 3 సెంట్లు ఇంటి స్థలాన్ని తీసుకోండి. అలాగే వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 2,39,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ నెలాఖరులోగా 1,00,000 ఇళ్ళకైతే మనకు రిలీజ్ చేస్తారు. అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ఇళ్ళని, అంటే మనకు మిగిలినటువంటి ఇల్లు ఎంతమందైతే ఉన్నారో సో అంతమందికి కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ వేసి మొత్తంగా రూ. 4,00,000 వరకు ఇంటి నిర్మాణానికి మనకైతే మంజూరైతే చేయడం జరుగుతుంది. ఇంటి స్థలాన్ని పంపిణీ చేసి అందులో ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నటువంటి ఈ పథకానికి మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కిందనటువంటి మీకు లైక్ సింబల్ అయితే వెంటనే క్లిక్ చేయండి. పక్కన వచ్చే షేర్ సింబల్ కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ అలాగే వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా మీ ఫోన్కి అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.